అంతరించిపోతున్న మానవ సంబంధాలపై అద్భుతమైన గీతాన్ని రచించి సమాజాన్ని తట్టిలేపిన గొప్ప కవి గాయకుడు అందశ్రీ అని టీఎన్జీఓ సంఘం సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు గ్యాదరి పరమేశ్వర్ అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సర్కిల్లో ప్రముఖ కవి గాయకుడు అందశ్రీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా దళిత సంఘాల నాయకులు గ్యాదరి రామస్వామితో కలిసి పరమేశ్వర్ మాట్లాడారు. కవి గాయకుడు కళాకారుడు 60 సంవత్సరాల తెలంగాణ పోరాటానికి మలిదశ ఉద్యమంలో తొలిదశ ఉద్యమంలో కూడా తన పాత్రను పోషించి మొన్న సాధించుకున్న తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ జాతీయ గీతాన్ని రాష్ట్ర గీతాన్ని మనకు అందించినటువంటి ప్రముఖ కవి గాయకుడు అందశ్రీ గారు నిన్న గుండెపోటుతో తన శ్వాస ఆగిపోవడం తీరని లోటు. కులు కళాకారులలో తెలంగాణ మలిదశ ఉద్యమంలో ఉస్మానియా యూనివర్సిటీలో పిల్లలందరినీ ఉర్రూతలూగించి తన పాటలతోటి ఆటలతోటి ఉద్యమాన్ని తీసుకొచ్చే వరకు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకునే వరకు కూడా మలుపు తిప్పకుండా పోరాటం చేసినటువంటి గొప్ప యోధుడు. యావత్ తెలంగాణ కూడా తన లేదనే మాటను జీర్ణించుకోలేని స్థితిలో ఉన్నారు కవులు కళాకారులందరూ కూడా. తనకు సిద్దిపేటతోటి చాలా సంబంధాలు ఉన్నాయి. ఉద్యమంలో ఎన్నోసార్లు సిద్దిపేటకు విచ్చేసి సిద్దిపేటలో ఉన్న ప్రజలను, ప్రముఖులను, విద్యార్థులను, మేధావులను అందరినీ ఏకం చేసి తెలంగాణ సాధించుకునే వరకు కూడా మనం పోరాటం చేయాలని ఒక ముందడి వేసినటువంటి గొప్ప కవి కళాకారుడు లేకపోవడం చాలా చింతించదగ్గ విషయం. ఆయన అకాల మరణానికి సిద్దిపేట టీఎన్జీఓ తరఫున మరియు మా అందరి తరఫున కూడా కళలు కళాకారులు సిద్దిపేట ప్రజలందరి తరఫున ఆయనకు నివాళులు అర్పిస్తూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఉన్నాము. ఆయన ఆశయాలను కొనసాగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే రాష్ట్ర గీతాన్ని ఆలపించినా కూడా ఒక 10 సంవత్సరాలు ఆ గీతాన్ని బయటకు తీసుకురాలేని స్థితిలో ఉండే. మొన్నటికి మొన్న ప్రభుత్వం మారిన తర్వాత ఆయన గీతాన్ని మన రాష్ట్ర గీతంగా చేసుకొని పాడుకోవడం కూడా జరిగింది. ఆయనకు ఆ పాట ద్వారా కొంత ఆయన ఆత్మకు బ్రహ్మాండమైన శాంతి చేకూరిందని అనుకున్నాం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మరొకసారి తెలియజేస్తాం. అందశ్రీ గారు మరణం చెందినందుకు మా టీఎన్జీఓస్ మరియు అంబేద్కర్ సంఘాల తరఫున విభ్రాంతి వ్యక్తం చేస్తూ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం పక్షాన మేము చాలా విచారం వినిపిస్తున్నాము. మరి ఆయన సాంస్కృతిక పద్యాలతోటి కవితలతోటి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించి మరి తెలంగాణ రావడానికి కూడా తన వంతు పాత్ర వినలేనిదని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మరి ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మరి మానవ సంబంధాలపైన కూడా ఎన్నో పాటలు పాడి మానవ సంబంధాలను కూడా తెలియపరిచి మంచి పాటలు అందించినటువంటి కవి ఈరోజు మన మధ్యలో లేకపోయినా మన ఆత్మలో ఉంటారు తప్పకుండా. ఆయన పాటలతోటి మన గుండెలు ఎప్పటికీ స్థిరస్థాయిగా నిలిచి ఉంటారని మనం చేస్తూ శ్రద్ధాంజలి